శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారికి మే నెలలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి మే నెలలో వారికి సంబంధించిన గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. సో మొదటిగా రాష్ట్రాధిపతి బుధుడు. ఈ యొక్క బుధ గ్రహం మీన రాశిలో 10వ తారీఖు సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం నుండి ఆయన మేషరాశికి 11వ స్థానానికి లాభస్థానానికి రాబోతున్నారండి. మరి తృతీయాధిపతి రవి 14 మే వరకు కూడా ఉచ్చ స్థానం, బలమైన స్థానం అయినటువంటి ఈ యొక్క మేషరాశిలో స్థితి పొంది 15వ తారీఖు నుండి వృషభ రాశిలో అంటే మిథున రాశి వారికి వ్యయ స్థానంలో 12వ స్థానంలో ఉండబోతున్నారు. మరి 6 మరియు 11వ షష్ఠ లాభాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహం ఈ మాసం అంతా కూడా మీన రాశిలో మిత్రక్షేత్రంలో స్థితి పొంది ఉంటారండి. మరి సప్తమ, దశమ అంటే 7 మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క గురుగ్రహం మే 1వ తారీఖు నుండి ఈ యొక్క వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు. 12 సంవత్సరాల తర్వాత ఈ గురుగ్రహం మేష రాశిని వదిలి ఈ యొక్క వృషభ రాశిలో అడుగడబోతున్నారండి. అంటే ఏంటంటే 12 ఇయర్స్ తర్వాత ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు కాబట్టి మళ్ళీ వృషభ రాశి రావడానికి ఒక 12 సంవత్సరాలు పడుతుందని చెప్పడం నా ఉద్దేశం. సో సహజంగా ఏంటంటే గురుడు రాశి మారినప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి యొక్క నదీ పుష్కరాలు ఆరంభమవుతాయండి. అదేవిధంగా ఈ యొక్క మే మాసంలో మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కూడా నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి. సో ఇది అండి. మరి అష్టమ నవమాధిపతి అయినటువంటి యొక్క శనైశ్వరుడు కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నారు. ఏ గ్రహ దృష్టిలో కూడా లేరండి. మరి రాహుకేతు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహువు దశమంలో ఉన్నారు, కేతువు చతుర్థంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి 5, 12వ స్థానాధిపతి శుక్రుడు ఈ మాసంలో ఏంటంటే 18వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉండి అంటే ఈ యొక్క మిథునానికి లాభంలో ఉంటారు. 19వ తారీఖు నుండి ఆయన వ్యయానికి అంటే శివరాశిలో స్థితి పొందబోతున్నారు. సో ఇది గ్రహస్థితి అండి. మరి ఫలితాలు చూద్దాం. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. మొదటిగా విద్యార్థులతో మొదలెడితే స్టూడెంట్స్కి సహజంగా హైయర్ ఎడ్యుకేషన్ అంటే 5వ స్థానం చూస్తామండి. 5వ స్థానాధిపతి శుక్రుడు ఈ మాసంలో లాభస్థానం అంటే ఏకాదశ స్థానంలో మేషరాశిలో మనకు 18 వరకు ఉంటారండి. ఈ మేషరాశిలో 18 వరకు శుక్రుడు ఉంటే 14వ తారీఖు వరకు కూడా అక్కడే శుక్రుడితో ఇది చెంది ఉంటారు. రవి కూడా అంటే ఏంటంటే రవికి బలమైన క్షేత్రం మేషం కాబట్టి పంచమాధిపతి శుక్రుడు రవితో బలమైన వాడితో ఉన్నప్పుడు ఏమిటంటే మీలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఎస్ ఐ కెన్ డూ అని. కాబట్టి ఏంటంటే విద్యార్థులు విద్యలో అద్భుతంగా రాణిస్తారు 18 వరకు కూడా. ఈ మాసం అంతా బాగుంది, కానీ స్పెసిఫిక్గా చూస్తే 18 వరకు బాగుంది. మీరు ఏదైనా నోటిఫికేషన్ పడి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ సంబంధమైన పరీక్షలు రాస్తూ ఉంటే పోటీ పరీక్షలు దాంట్లో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు, నో డౌట్. మీలో ఆత్మస్థైర్యం ఉంటుందండి, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఒకటే ఈ యొక్క బుధ గ్రహం, బుద్ధికి సంబంధించిన గ్రహం బుధుడు రాహుతో కుజుడితో ఉంటారు 10వ తారీఖు వరకు. కాబట్టి ఆ మధ్య కాలంలో 10వ తారీఖు వరకు బుధుడు రాహుతో కలిసి ఉన్నారు. కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సిలబస్ వైజ్ కావచ్చు, సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, కొంత అవేర్నెస్తో ఉండి ప్లానింగ్ కనుక చేసుకుంటూ ఉంటే సో డెఫినెట్గా ఈ మాసం అంతా విద్యార్థులకు బాగుంది. మొత్తం మీద మిథున రాశి విద్యార్థులకు ఈ మాసంలో అద్భుతంగా ఉందని నో డౌట్. మరి ఎప్పుడైతే ఈ యొక్క పంచమాధిపతి శుక్రుడు 12వ స్థానానికి వస్తారో హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే కనుక చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి కదా, విదేశాలకు వెళ్దామని లేకుంటే బహుదూరం వెళ్ళి సీట్ పొంది అక్కడ చదువుదాం అనుకున్న విద్యార్థులకి మంచి అంటే అనుకూలత ఉంటుంది, ఇబ్బంది లేదు. మరి ఆ ప్రేమలో ఎలా ఉంటుందంటే పంచమాధిపతి శుక్రుడు సహజంగా కూడా ప్రేమకు కారకుడు ఆయనే అవుతారు. లాభస్థానంలో ఉండి కుజుడి స్థానంలో ఉండి కుజక్షేత్రంలో ఉండి ఆయన స్వస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి డిజైర్స్ ఉంటాయి. అదేవిధంగా మంచి రొమాంటిక్ లైఫ్ లీడ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. కాకపోతే కాస్త రవితో ఉన్నారు కాబట్టి 14వ తారీఖు కూడా ఈగో క్లాసెస్ కానీ ఇలాంటివి కొంచెం రాకుండా, మీ మధ్య అడ్డు రాకుండా చూసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. 19వ తారీఖు నుండి 7 మరియు 10వ స్థానాధిపతి గురుడితో కలిసి ఉంటారు. కాబట్టి మీరు ఇష్టపడుతున్న వ్యక్తితోటి మీరు ఉద్యోగితే కావచ్చు, సో ఏదైనా వ్యాపార రీత్యా కూడా కావచ్చు,
ఇలాంటి వాటి వల్ల కొంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా కాస్త కనపడుతుంది. దే మే ప్లాన్. మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందా అంటే, పెళ్ళైన దంపతులకి 7వ స్థానం అంటే సహజంగా వివాహ స్థానం, లీగల్ బాండేజ్. 7వ స్థానాధిపతి గురుడు 12వ స్థానంలో మే 1వ తారీఖు నుండి ఉండబోతున్నారండి. వెళ్తారు 12వ స్థానానికి, కానీ మే 3వ తారీఖు నుండి జూన్ 3వ తారీఖు వరకు కూడా ఆయన మౌఢ్యమి అంటే కంబస్ట్ అవుతున్నారండి. అంటే రవికి దగ్గరగా ఏదైనా గ్రహం వస్తే ఆ గ్రహం యొక్క తన స్వాభావిక లక్షణాలను కోల్పోతారు. గురుడు శుభకారకుడు, శుభత్వాన్ని కొంత కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే కొంత వీక్ అవుతారు. మళ్ళీ కేతు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే వైవాహిక జీవితంలో చిన్నపాటి మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. అలా లేకుండా మీ జాతకంలో గురుడు 7వ స్థానం బలంగా ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామికి, మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చిన్నపాటి అనారోగ్యం ఏదైనా కావచ్చు. అదేవిధంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కనుక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటే వారు బహుదూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంకొంతమంది ఏదైనా లీగల్గా లేకుండా అండర్స్టాండింగ్ తోటి విడిపోదామా అనుకునే వారికి ఈ మాసం అంతా సందిగ్ధంగా ఉంటుందండి. 3వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా ముందు వెనుక ఆలోచించి కొంత సందిగ్ధమైన వాతావరణంలో ఉండే అవకాశం కాస్త కనపడుతూ ఉంది. మరి వృత్తి ఎలా ఉంటుందయ్యా మిథున రాశి వారికి మే మాసంలో అంటే, దశమాధిపతి గురుగ్రహం 12వ స్థానంలోకి వెళ్ళారు మే 1 నుండి. 3వ తారీఖు నుంచి వక్రీకరిస్తున్నారు, కేతుతో చూడబడుతూ ఉన్నారు. 10-12 సంబంధం అంటే బహుదూర ప్రయాణం. కార్పొరేట్ రంగంలో ఉన్నట్టయితే కనుక విదేశాలకు వెళ్ళడం కావచ్చు. మరికొంతమందికి ఏంటంటే ఈ ఉద్యోగంలో ఉందామా, క్విట్ అవుదామా, లేకుంటే వేరే జాబ్కి వెళ్ళిపోదామా అనే సందిగ్ధత గురుడు వక్రీకరించాడు. కాబట్టి సో ఆ తటస్థంగా ఉంటారంటే తేల్చుకోలేకుండా ఉండే అవకాశం ఉంది. మీకైతే కనుక ఒకవేళ ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చి ఉంటే కనుక యూ మే క్విట్. ఎందుకు ఇలాంటి భావనలు వస్తూ ఉంటాయంటే, ఒకటేమో రాహు ఆల్రెడీ ఉన్నారు, కుజుడు వచ్చి జాయిన్ అయ్యాడు, బుధుడు కూడా అక్కడే ఉన్నారు. బుధ, కుజ, రాహు ఈ 3 గ్రహాల యొక్క స్థితి దశమంలో ఉంది. అంటే వృత్తి ప్రాంతంలో అంతర్గత శత్రువులు ఉంటారు. అదేవిధంగా ఒకలాంటి బాస్ తోటి కూడా ఏదైనా చిన్న క్లాషెస్ రావచ్చు, ఈగో క్లాషెస్ రావచ్చు, వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే కుజుడు, రాహు ఉన్నారు, 6 శత్రువులు ఉన్నారు, ఒక బాధ. కాబట్టి కాంపిటీటర్స్ తోటి బాధ కావచ్చు, సహోద్యోగులతో బాధ కావచ్చు, బాస్ తోటి కూడా కాస్త ఇబ్బంది, ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో కొంత ఈ మంత్ కనుక ఓపిక పడగలిగితే డెఫినెట్గా మీరు తర్వాత జూన్ నుండి క్లారిటీగా ఉంటారండి, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇది అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. మరికొంతమందికి జాబ్ క్విట్ అయిదామా అని ప్రయత్నం చేసే అవకాశాలు మొదలెడతారు. మరికొంతమంది సందిగ్ధంగా ఉండే అవకాశం కూడా బలంగా ఉంది. ఏది ఏమైనా కూడా ఎవరైతే టెక్నికల్ కుజుడు, రాహు కలిసి ఉన్నారు కాబట్టి, బుధుడు కూడా కలిసి ఉన్నారు, టెక్నాలజీ, వెహికల్స్, ఆటోమొబైల్ ఇలాంటి జాబ్స్లో ఉన్న వారికి మాత్రం రాణించగలుగుతారు, నో డౌట్. మరి తృతీయాధిపతి రవి లాభంలో ఉంటారు 14 వరకు. అంటే ఏంటంటే ఎవరైతే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉంటారో, కమ్యూనికేషన్ రంగంలో ఉంటారో ఇలాంటి వారందరికీ కూడా పాజిటివ్ ఫలితాలే ఉంటాయి. వారి యొక్క గోల్స్ అచీవ్ కావడం, కొంత ఇన్సెంటివ్స్ కూడా తీసుకునే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది. మీ యొక్క సిబ్లింగ్స్ తోటి కూడా, తోబుట్టులతోటి, మీకంటే చిన్నవారితోటి అనుబంధం ఉంటుంది. సో అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒకరికొకరు సహకరించుకునే అవకాశం చాలా బలంగా ఉందండి. మరి స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారు కూడా బుధ, కుజ, రాహు కాంబినేషన్ ఉందండి. సో బాక్సింగ్ కావచ్చు, క్రీడారంగం కావచ్చు, ఇలాంటిలో ఉన్నవారు కూడా ఈ నెలలో బాగా రాణించగలరు. అథ్లెటిక్స్ కావచ్చు, గేమ్స్లో ఉన్నవారు కూడా రాణించే అవకాశం ఉంది. మరి వ్యాపార విషయంలో ఎలా ఉందంటే, 7వ స్థానాధిపతి గురుగ్రహం 12కి వెళ్ళిపోయారు, కేతుతో చూడబడుతున్నారు. సహజ వ్యాపారానికి కారకత్వం వహించే గ్రహం బుధ గ్రహం. ఆయనేమో 10వ తారీఖు వరకు కూడా కుజ, రాహుతో బంధింపబడ్డారు. అంటే మొదటి 10 రోజులు వ్యాపారంలో ఎక్సలెంట్గా ఏమీ లేదండి, కొంచెం ఖర్చులు అధికంగా కనపడుతూ ఉన్నాయి. 11వ తారీఖు నుండి ఈ యొక్క వ్యాపార స్థానానికి ఎప్పుడైతే బుధుడు కోణంలోకి వస్తారో కాస్త వ్యాపారంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ధన ఆర్జన పెరుగుతుంది అని చెప్పవచ్చండి. సో మరి ధనం సంబంధమైన విషయంలో చూస్తే ఏ విధంగా ధనం ఉంటుంది అని అంటే, సో ద్వితీయాన్ని ఆబ్వియస్లీ రాహు చూస్తున్నారు, అదేవిధంగా వివిధ గ్రహాలు ఏమి చూడట్లేదండి. ఇక్కడ లాభాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 10లో ఉన్నారు. వృత్తి ద్వారా రావాల్సిన ధనం మొత్తం మీద వస్తుంది, ఇంక్రిమెంట్ లాంటిది ఏదైనా రిలీజ్ కావచ్చు. సో అదేవిధంగా లాభస్థానంలో రవి ఉన్నాడు 14వ తారీఖు వరకు కూడా. సో మీరు చేసినటువంటి ఏదైనా ఎక్స్ట్రా వర్క్ కావచ్చు, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ వల్ల కూడా మీకు ధనం పొందుతారు. ఏదైనా మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటే, గతంలో వర్క్ చేసి ఉంటే కూడా మీరు ధనం సంపాదించడం, లేదంటే కొత్త వర్క్ ద్వారా మళ్ళీ అడ్వాన్స్ తీసుకోవడం లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా 11వ తారీఖు నుంచి బుధుడు లాభంలోకి వెళ్తున్నారండి మాసాంతం వరకు కూడా. అంటే మీరు ఏదైనా ప్రాపర్టీ ద్వారా రెంటల్కి ఇవ్వడం కావచ్చు, ఇలాంటి ద్వారా కూడా ప్రాపర్టీ ద్వారా కూడా లాభం పొందే అవకాశం కనపడుతుంది. మరి ప్రాపర్టీ విషయంలో తీసుకుంటే చతుర్థాధిపతి బుధగ్రహం లాభస్థానానికి 11వ తారీఖు నుండి వస్తారండి. అంటే మీకు ఏదైనా భూ సంబంధంగా చూస్తే
11వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా బాగుంటుంది. మొదటి 10 రోజులు మాత్రం మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుందామన్నా, బహుదూరంలో విదేశాల్లో ఉన్నవారు కొందాం, ఎందుకంటే 10వ స్థానం అంటే బహుదూరం అండి. బుధ కుజ రాహులతో ఉన్నారు కాబట్టి త్వరగా సెట్ కాకపోవడం, లోన్లో మీరు అప్రోచ్ అయితే చిన్నపాటి లోన్ త్వరగా శాంక్షన్ కాకపోవడం, చిన్నపాటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. బట్ 11వ తారీఖు నుండి బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుందండి. సో మరి వృత్తి చూసాం, వ్యాపారం చూసాం, ప్రాపర్టీ చూసాం. వెహికల్ పరంగా కూడా వాహన సౌఖ్యం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే చతుర్థాధిపతి బుధుడు లాభంలో ఉన్నాడు, శుక్రుడు కూడా 19 వరకు ఉంటారు. కాబట్టి మంచి వాహన సౌఖ్యం కనపడుతుంది. మరి పొలిటికల్ రంగంలో ఉన్న వారికి కూడా చూస్తే ఈ మాసంలో 14వ తారీఖు రవి బలంగా ఉన్నారు. సో 11వ తారీఖు నుండి మళ్ళీ బుధుడు కలుస్తూ ఉన్నాడు. లగ్న రాశాధిపతి బుధుడు రవి 11, 12, 13, 14 ఉందండి. ఈ మధ్యలో అయినా ఎన్నికలు కానీ లాంటివి ఉంటే మిథున రాశి వారికి కాస్త ఫేవరబుల్గా ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి చివరి నిమిషంలో బాగుంటుంది. మదర్ హెల్త్ విషయంలో చూస్తే అమ్మ ఆరోగ్యం విషయంలో కూడా బీపీ కానీ, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు లాంటివి ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ జాతక పరంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఏంటంటే బుధుడు రాహుతో ఉన్నారు కాబట్టి ఎవరికైతే మూర్ఛ లాంటిది ఉన్నా, ఫ్లిప్స్ అంటారు చూసా, ఫిట్స్ అంటారు కదా, అలాంటివి ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా బుధ రాహుల కాంబినేషన్, కుజుడు ఇలాంటి గ్రహస్థితి చూస్తే చర్మ సంబంధం మరియు నర్వస్ అంటే కొంచెం నరాలకు సంబంధించినటువంటి చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. మీకు కనుక మూర్ఛ ఉంటే జాగ్రత్త తీసుకోండి. మీకు కనుక ఏదైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే జాగ్రత్త తీసుకోండి. స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలండి. సో అది మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే మొత్తం మీద చూస్తే 18 వరకు కూడా అంటే బాగా ఉంటుందండి. లాభానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు పంచమాధిపతి లాభంలో ఉన్నారు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాభం తీయడం అనమాట. దట్ ఈస్ ఆల్సో గుడ్. మీ యొక్క మొదటి సంతానం కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. విద్య విషయంలో కానీ, ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ మంచి పేరు సంపాదించుకునే అవకాశం మొదటి 18వ తారీఖు వరకు కూడా బాగుంటుందని చెప్పవచ్చండి. రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా మీ యొక్క రాశి అంటే మిథున రాశి మరియు మిథున లగ్నం వారికి బుధుడు బలహీనం పొందుతారు కాస్త 10వ తారీఖు వరకు. కాబట్టి ముఖ్యంగా బుధ గ్రహ స్తోత్రం పఠనం చేయటం, విష్ణు సహస్రనామాలు పఠనం చేయటం, చిన్న చిన్న అంటే పిల్లలకి ఏదైనా వారికి పుస్తకాలకి, బుక్స్కి హెల్ప్ చేయటం కావచ్చు. బుధవారం రోజున మీరు కుదిరితే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, లేదు అంటే కనుక ఆకుపచ్చని ఆకుకూరలు కూడా, స్పినాచ్, పాలకూర, ఏదైనా ఆకుకూరలు కూడా, సో గ్రాసం గడ్డి ఆవులకు తినిపించడం వల్ల కూడా కాస్త ఫలితం ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగంలో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి అంటే కనుక కుజుడు కారకత్వం వహిస్తాడు. ఎఫెక్టివ్గా పని చేయగలుగుతారండి. కానీ రాహుతో ఉన్నారు. సో అంగారక యోగం అంటారు. సో ఆ ఎనర్జీని కంట్రోల్ చేసుకోవాలంటే ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం విధిగా చేయండి. ఒక 40 మినిట్స్ మీకోసం మీరు స్పెండ్ చేసుకోండి. డెఫినెట్గా ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీ వర్క్ అవుట్కమ్లో చూపించుకోగలిగితే మాత్రం రాబోయే రోజుల్లో ఎప్పుడైతే కుజుడు లాభానికి వస్తారో ఇంకా మంచి ఫలితాలు అందుకునే అవకాశం చక్కగా ఉందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.